ఆత్మ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అసలు ఆత్మ గురించి మనకేం తెలియదు. మనం ఏమనుకుంటున్నామంటే ఈ కనిపించే శరీరమే నేను అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ స్పెట్స్ ఉన్నాయండి, నాయంట. ఈ బుక్ ఉంది, నాది. ఫోను నాది, ఇల్లు నాది, చీర నాది, నగ అన్నీ ఏంటి నాది. అలాగే ఈ శరీరం కూడా నాది. మరి నేనెవరు? నాలో ఉన్న ప్రాణమే ఆత్మ. ఆ ఆత్మని నేను అని మనకి భగవానుడు భగవద్గీతలో అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదించ మధ్యంచ భూతానమంత ఏవచ అని భగవంతుడు అర్జునునికి కాదండి, అందరికీ కలిసి చెప్తున్నాడు. మనం అదే చెప్తున్నాం. అర్జునునికి చెప్తాడు. అర్జుని కోసం కాదండి ఇది చెప్పింది గీత, మన కోసం. కలియుగంలో కష్టాలు ఎక్కువ మానవునికి. మీరు గమనించండి, రాముడు ఉన్నప్పుడు ప్రజలకి కష్టాలు లేవండి, తక్కువ. ఎందుకంటే రాముడు దేవుడు. దేవుడు ఎలా ఉంటాడు? ధర్మం కొద్ది ఉంటాడు. భూమి మీద ధర్మం సాగుతున్నప్పుడు ప్రజలకు ఎందుకు కష్టం ఉంటుంది? ఏ కష్టం ఉండదు, ఏ రోగం ఉండదు, ఏ బాధ ఉండదు. అందుకనే అప్పుడు త్రేతాయుగంలో, కలియుగంలో, ద్వాపర యుగంలో మనుషులకి తక్కువ బాధలు. కానీ కలియుగంలో కాదు, కృతయుగంలో. ఇది కలియుగం, మనం ఉన్నాం దాంట్లో కలియుగం. ఇందులో ఎందుకు మనకి బాధలు ఎక్కువ, ఎందుకు రోగాలు ఎక్కువ, ఎందుకు ఇవన్నీ ఎక్కువ మనకు అంటే, ఈ దాన్ని పరిపాలించేది రాముడో కృష్ణుడో దేవుడో కాదు, ఒక రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. కాబట్టి మనకి ఇన్ని రోగాలు, ఇన్ని బాధలు. చూడండి, అసలు మన బంధాలలో మన ప్రేమ ఉందా? ఉందా అండి? లేదు. ఒకప్పుడు శాంత కోసం ఎంత దూరం వెళ్ళిండు శ్రీరాముడు అంటే అక్క కోసం. అక్కుందని తెలగానే అక్క కోసం ఎంత పరితపించిండు, ఎంతో చేసిండు. అన్నదమ్ముల కోసం ఎంతో చేసిండు. భరతుడు ఎలాంటి వాడు, తమ్ముడు. రాముడు ఎలాంటి వాడు, లక్ష్మణ. అంటే ఆ బంధాలు అలా ఉండేవి. ఇప్పుడు లేవు అవి. కారణం కలియుగం. ఎందుకంటే ఈ యుగాన్ని పరిపాలించేది దేవుడు పరిపాలిస్తే ఒకలాగా ఉంటుంది, రాక్షసుడు పరిపాలిస్తే ఒకలాగా ఉంటుంది. మనకు తెలుసు. ఈ యుగాన్ని పరిపాలించేది అతను కాబట్టి, రాక్షసుడు కాబట్టి. మరి తల్లి ఎలా ఉంటే బిడ్డ అలా ఉంటుంది కదా. యుగాన్ని పరిపాలించే వారు ఎలా ఉంటే యుగంలో ఉన్నవారు కూడా అలాగే ఉంటాం. మరి మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? ఏ గుణాలతో ఉన్నాం? పరిపాలించేది ఆయనే కాబట్టి ఆయన గుణాలు కదా మచ్చేటి. మా అమ్మ ఎలా ఉంటే నాకు అలా ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? తల్లిని బట్టి పిల్లలు ఎలాగో, యుగాన్ని బట్టి రాజుని బట్టి ప్రజలు ఎలాగో, యుగాన్ని పరిపాలించే వాళ్ళని బట్టి అందుకే అలా మనం ఉన్నాము. మనందరి లోపల ఏమున్నాయంటే రాక్షస గుణాలు ఉన్నాయి, అవతారం మాత్రం మనిషి ఉన్నది. మనందరిలో కోపం ఎక్కుందా లేదా? రాక్షస గుణాలు అంటే ఏంటి అండి? 6 గుణాలు ఉంటాయి రాక్షసునికి. అవేంటి? కోపము, ద్వేషము. కోపం మీద ఒక శ్లోకం చెప్పిండు కృష్ణ భగవానుడు. కోపం వస్తే నీకేమవుతుంది అన్నాడు. అది మనం తెలుసుకుంటున్నామా? కోపం అంటే అందరికీ తెలుసు, కోపం రావద్దు అని తెలుసు, కోపం వస్తే ఏమవుతుంది అని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆచరణ ఉందా? లేదు. కోపం వల్ల మనకేమవుతుంది? శత్రువు అని చెప్తున్నారు. కోపము మరి శత్రువు ఎందుకు అవుతుంది? మనం ప్రశ్నించుకోవట్లేదు. అందుకని ఈ కలియుగాన్ని బట్టి మనకు గుణాలు అవి ఉన్నాయి, అవతారం మాత్రం మానవుంది ఉంది. ఈ మానవునికి మరి మానవుడు ఉత్తమమైన జన్మ అంటున్నాం. అందుకని అన్ని జన్మల కంటే గొప్పదైన జన్మ మానవ జన్మ అని అందరు అన్నారు. విన్నారా మీరు అందరూ? ఎందుకు గొప్పదో చెప్పండి. మరి విన్నారు కదా. ఏదన్నా గుడ్డిగా వినొద్దండి. సరే, గొప్పది ఎందుకు గొప్పదని అన్నోళ్ళని ప్రశ్నించాలి. తెలుసుకోవాలి కదమ్మా. మనం తెలుసుకోవడానికి భూలోకానికి వచ్చినాం. భూలోకం అనేది మనది కాదు, పాఠశాల. ఆత్మజ్ఞానం నేర్చుకునే పాఠశాల ఇది. మన ఒరిజినల్ ఇల్లు పైలోకంలో ఉంది. మన తండ్రి, మన దేవుడు ఎవరైతే ఉన్నారో మనందరికీ ఒకటే భగవంతుడు. అందుకని మరి మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం, ఏంటిది మన గొప్పతనం ఏంటిది తెలుసుకోవాలి. ఉంది, గొప్పతనం ఉంది. ప్రశ్నించాలా. ప్రశ్నిస్తే ఏమైతే అంటే నీ లోపల ఆత్మజ్ఞానం ఉద్భవిస్తుంది. నేను చెప్పుకుంటా పోతా, నువ్వు వినుకుంటా పోతే ఏమీ రాదు. సరే, అన్ని జన్మల కంటే మానవ జన్మ గొప్పది అన్నారు. ఎందుకు గొప్పది? ఎంతమందికి తెలుసు? మీరు
ఎవరికి తెలియదని తక్కువ సమాధానం చెప్పేయండి, మనం స్టార్ట్ చేసుకుందాం. జ్ఞానం, అది చూడండి ఆన్సర్లు ఎట్లా వస్తున్నాయి మీ లోపల నుంచి. మాట్లాడగలుగుతాం, అది మాట్లాడలేదు. సరే, ఇంకా ఆమె ఏం చెప్పింది? జ్ఞానం అన్నది. మిగతా జీవులకి జ్ఞానం అంటే ఏ జ్ఞానం? ఏ జ్ఞానం చెప్పండి మేడం. దానికి కూడా ఇంకో వెరీ గుడ్. ఇది ఏం జ్ఞానం? ఏం ఆలోచించేది? మళ్ళా ప్రశ్న, ఏం ఆలోచించాలి? ఏది మంచిది, ఏది చెడ్డది? వెరీ గుడ్, ఇప్పుడు కరెక్ట్ స్థానానికి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇలా ప్రశ్నలు వేస్తుంటే ఏమైతే మనలో ఉన్న జ్ఞానం బయటకు వస్తుంది. ఇది మనం రోజు నేర్చుకున్నా అద్దా? చెప్పండి, రోజు నేర్చుకోవాల్సిన పాఠాలా కావా ఇవి? ఇవి మన జీవిత పాఠాలు. మరి ఈ మానవుడు ఎందుకు గొప్పవాడు అంటే, మంచి చెడు ఏదైతే ఉంది, ఏది మంచిది ఏది చెడ్డది అనే జ్ఞానాన్ని పొందినవాడు కాబట్టి. అవునా? మరి ఏది మంచిదో ఏది చెడ్డదో మనకు తెలుసా తెలదా? తెలుసు. మరి చెడ్డదానికే పోతున్నామా లేదా? పోతున్నాం. మంచానికే పోతున్నాం, చెడ్డదానికే పోతున్నాం. అంటే విచక్షణ ఉన్నట్ట పోయినట్ట? వెరీ గుడ్, మంచి ఆన్సర్లు ఇస్తున్నారు, సంతోషం. పోయినట్టే కదా. అంటే మనం ఇప్పుడు మానవ జన్మ ఎత్తిన మనము మానవునిలాగా బతకకుండా రాక్షసులలాగా విచక్షణని కోల్పోయి బతుకుతున్నాం. కాబట్టి ప్రతి మనిషికి ధ్యానం ఇప్పుడు అవసరం. ధ్యానం చేస్తే ఏమైతే కోల్పోయిన విచక్షణని తెచ్చుకుంటాం. ఎందుకంటే మనము లోపలికి ప్రయాణం చేస్తున్నాం. లోపలికి ప్రయాణం చేస్తే ఏమున్నది లోపల అంటే ఆత్మజ్ఞానము మూసుకొని ఉన్నది. మీరు చెప్పిన మాటలే ఆత్మజ్ఞానం మేడం. ఇందాక మీరు ఒకటి చెప్పింది, ఆమె ఒకటి చెప్పింది, ఆమె ఒకటి చెప్పింది, ఆమె ఒకటి చెప్పింది. ఇది లోపల ఉంది. లోపల నుంచే కదా ఇప్పుడు మీరు చెప్పిందమ్మా. అది ఇంకా లోపల దాగి ఉంది. మీరు మీ లోపలికి శ్వాస మీద ధ్యాస ద్వారా లోపలికి వెళ్తే అందులో ఉన్న జ్ఞానం బయటకు వస్తే విచక్షణ, ఏ విచక్షణ జ్ఞానం? విచక్షణ అంటే ఏంటిది? చెడ్డ మాట కాదండి అది. విచక్షణ అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకొని చెయ్యాలి. మనం చేసేస్తున్నాం కానీ తెలుసుకోవట్లేదు. అది వేసేస్తున్నాం, ఇది వేసేస్తున్నాం. మనసు ఏం చెప్తుంది? చెయ్యి 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 అంటది తప్ప అది అద్దనది. కానీ మధ్యలో అంతరాత్మ చెప్తుంది మనకి, వద్దు వద్దు, చెడు చేసినప్పుడల్లా వద్దు, చెడు మాట్లాడినప్పుడల్లా వద్దు, అబద్ధం మాట్లాడినప్పుడల్లా వద్దు అంటదా లేదా? మీ అంతరాత్మ లోపల కూడా చెప్తాడా లేదా? అది దేవుడు, అదే ఆత్మ, అదే నీ ప్రాణం. అంటే మన ప్రాణమే ఆత్మ. మరి ఇక్కడ ఏం చెప్పింది? నేను శ్లోకం చదివిన ఇప్పుడు అహమాత్మ గుడాకేశ అన్నాడు. సర్వభూతాశయస్థిత, ఈ ఒక్క లైనే చాలండి మనం మారడానికి. అహమాత్మ అంటే అర్జున, అహం అంటే నేను ఆత్మని అంటున్నాడు. భగవంతుడు ఏం చెప్తుండు? నేనెవరిని అనుకుంటున్నావు? నేను ఆత్మని. మరి నేను ఎక్కడున్నాను? దేవుడు ఏం చెప్తుండు? నేను ఆత్మని, నేను ఎక్కడున్నా? సర్వభూత శయస్థిత. సర్వము అంటే అన్నీ, భూతము అంటే ప్రాణులు, దయ్యం కాదండి. భూతము అంటే ప్రాణం. అంటే ఇప్పుడు మీకు ఎందరండి పిల్లలు? ఇద్దరు. ఇప్పుడు ఈమెకి ఎందరు? ఈమెకి ఒక్కళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు డజన్ పిల్లల్ని అన్నారా లేదా? డజన్గా అన్నారు, 10 మందిని అన్నారు, 8 మందిని అన్నారు, 6గురిని అన్నారు, 4గురిని అన్నారు, ఇద్దరు నాయకుడికి ఒక్కరు అయిండు. అంటే మనకి ఎలా 6, 4, 10 మంది పిల్లలు ఉన్నారు అమ్మ, దేవునికి ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 84 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఎందరు? ఈ భూమి మీద తను సృష్టించిన పిల్లలు ఎంతమంది? అందులో మనం ఒక్క పిల్ల. మానవ జన్మ మొత్తం కలిపితే ఒక్క పిల్ల. పంది పిల్లల్ని కలిపితే ఒక జన్మ, కోడి పిల్లల్ని కలిపితే ఒక. అలా ఒక్కొక్క జీవి 84 లక్షల జీవుల్ని భగవంతుడు సృష్టించి భూమి మీదకి పంపించిండు. అర్థమైందా? ఇప్పుడు సర్వ అంటే ఏమవుతుంది? 84 లక్షల జీవులలో అందులో ఉన్న ప్రాణమే, ఆ హృదయంలో ఉన్న ప్రాణమే నేను స్థితమై కూర్చున్నాను అంటున్నాడు. శయస్థిత, కూర్చున్నాను అని చెప్తున్నాడు.
అంటే మన అందరిలో ఇప్పుడు దేవుడు ఉన్నట్ట లేనట్ట? ఇది ఎవరు చెప్పిండ్రు? నేను ఆదిలాబాద్ నుంచి వచ్చిన సునీతనో ఎవరో కాదండి, మన గురువులు కాదు, ఆ గురువుల్ని సృష్టించిన భగవంతుడు చెప్తున్నాడు. అంటే ఎక్కడున్నాడు దేవుడు? అందరిలో ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. కానీ మనం ఎక్కడ వెతుకుతున్నాం చెప్పండి? లేదా మన గుళ్ళో వెతుకుతున్నాము, ఊళ్ళో గుడిలో వెతుకుతున్నాము తప్ప ప్రతి ప్రాణిలో వెతకట్లేదు. మరి మనం ఎలా జీవిస్తున్నామో చెప్పండి. అందుకే భగవద్గీత చదవాలి. ఏం అక్కర్లేదు, నన్ను కూడా వినాల్సిన అవసరం లేదు. మీరు అర్థమవుతుందా? కేవలం భగవద్గీత. భగవద్గీత ఏం చెప్తుందంటే, పుట్టని వెతుకుతున్నావు, గుట్టని వెతుకుతున్నావు, బండని వెతుకుతున్నావు, రాయిని వెతుకుతున్నావు, అన్నింటిలో దేవుణ్ణి వెతుకుతున్నావు, కానీ ప్రాణంతో ఉన్న నీలో ఉన్న దేవుణ్ణి వెతకట్లేదు అని పాటలు ఉన్నాయండి, భజన పాటలు. అందుకనే దేవుడు ఏమని అడుగుతున్నాడంటే, ఆ విగ్రహాలు చేసింది ఎవరు? మనుషులు కదా. ఎక్కడన్నా విగ్రహం ఎవరు చేస్తారండి? మనుషులు. మరి ఏం అడుగుతున్నాడు భగవంతుడు ప్రశ్న అంటే, మీరు తయారు చేసిన విగ్రహంలో నేనున్నానని మీరందరూ మొక్కుతున్నారు, మరి నేను తయారు చేసిన మీ లోపల నేను లేనా అని అడుగుతున్నాడు. ఏది గొప్పది రెండిట్లో? భగవంతుడు తయారు చేసింది గొప్పదా, మనం తయారు చేసింది గొప్పదా? భగవంతుడు చేసింది గొప్పది. తనే తయారు చేసుకొని తనే తనలో అందులో ఉన్నాడు. అదే శ్లోకం ఇప్పుడు నేను చదివింది. మిమ్మల్ని అదే చెప్తున్నాడు. మధ్యంచ అహం ఆదించ అంటే సృష్టించింది నేనే, మధ్యంచ నడిపించేది నేనే, అహం ఆదంచ మధ్యంచ భూతానమంత ఏవచ ఆఖరికి మీ అందరినీ చంపేది కూడా. సమయం వచ్చినప్పుడు చచ్చిపోతున్నాం కదా, ఎవరికి ఎప్పుడు సావస్తుందో అప్పుడు చంపేది కూడా ఆయన్నే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను ఆత్మని, అంతటా ఉన్నాను, అందరిలో ఉన్నాను, అందరిలో ఉన్న ప్రాణాన్ని నేనే. మరి నేనే మిమ్మల్ని పుట్టించి నేనే మీలో ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంత స్పష్టంగా భగవంతుడు చెప్తే మనం ఎక్కడ వెతుకుతున్నామో ఆయన ఏం చెప్తుండే, ఈ ట్రన్లు అంటే మనం అటు పోతున్నాం. దేవుడు ఎట్లా దొరుకుతాడండి? మోక్షం ఎట్లా వస్తుంది? కష్టం ఎట్లా పోతుంది? దుఃఖం ఎట్లా పోతుంది? అందుకే సర్వరోగ నివారిణి అంటే భగవంతుడు లోపలున్నాడు. నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ధ్యానం చేస్తే ఏమైతుందంటే, కొత్త వాళ్ళు వినండి, ధ్యానం మనం ఇప్పుడు ఏపించినాం, శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? శ్వాస మీద ధ్యాసని ఎందుకు పెట్టాలి అంటే, అమ్మ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచినప్పుడు కొంచెం ఆలోచనలు తక్కువ వస్తాయి, కానీ కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఏమవుతాయంటే ఆలోచన మీద ఆలోచన విపరీతంగా ఎక్కువ అవుతాయి. అయితే ఈ వస్తున్న ఆలోచనలు జరిగిపోయిన విషయాలే కావచ్చు, జరగబోయే డిజైనే కావచ్చు. మనం వేసుకుంటాం కదా, ఇక్కడ మొత్తం డిజైన్ వేసుకుంటాం భవిష్యత్తుది. ఈ ఇల్లు కావాలా, ఆ ఇల్లు కావాలా, ఈ చీర కావాలా, ఆ నగ కావాలా, ఆ జాబ్ కావాలి, ఇటు పోవాలా, అటు పోవాలా, ఎన్ని డిజైన్లు వేసుకున్నాం. అవన్నీ గుర్తుకొస్తాయి కళ్ళు మూస్తాయి. అంటే వీటన్నింటినీ రానివ్వకుండా మనస్సుని జీరో చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే నీలో ఉన్న ఆత్మజ్ఞానం బయటకు వస్తుంది. అది ఇది ఎలా సాధ్యమవుతుంది? మనసుకు మందు లేదు కదమ్మా, ఎన్నిటికన్నా మందు ఉంది, మనసుకు లేదు. కానీ మనసుని కొట్టేడు ఒకడు ఉంటాడు, వాని పేరే శ్వాస. శ్వాస మీద ధ్యాస పెడితే ఏమవుతుందంటే ఈ శ్వాస మనసుని కూకుండా పెట్టేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఇంకా బాగా అర్థం కావాలంటే, మనకు వర్షాకాలంలో మురికి నీళ్ళు వస్తాయండి, నల్ల నీళ్ళు కదా. మురికి నీళ్ళు వస్తాయి కదా, బిందెలో పట్టుకున్నప్పుడు మురికిగా ఉంటాయి. ఒకప్పుడు మనం నీళ్ళు కొనుక్కోలే, అవే నీళ్ళు తాగినాం. ఎలా తాగినాము? ఆ ఎత్తుకొచ్చిన నీళ్ళని ఒక ప్లేస్లో ఉంచి ఒక స్థలంలో కూర్చోబెట్టి కదలకుండా ఎప్పుడైతే ఆ బిందెని పెడతామో కొంచెం సేపు అయిన తర్వాత చూస్తే పైనకి మంచి నీళ్ళు పైనకి వస్తున్నాయి, మలినమంతా పోయిందా లేదా కిందికి. ఇది అందరికీ ప్రయోగం తెలుసు కదమ్మా. అలాగే మనలో ఉన్న మలినం అంతా అలా కిందికి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడు ఆ బిందెలాగా ఒక ప్లేస్లో కూర్చొని కదలకుండా ధ్యానం చేస్తున్నప్పుడు మనలోని ఆలోచనలు, వేస్ట్ ఆలోచనలు బయటకు వెళ్ళిపోయి మనం ఫ్రెష్ అవుతాం. అంటే చంచలంగా ఉన్న మనస్సు నిశ్చల స్థితికి వస్తే నిశ్చలంగా ఉన్న మనస్సు శుద్ధి అవుతుంది, కడిగేసినట్టు నిర్మలం అయిపోతుంది, మైలు ఉండదు.
ఆ బిందెలో నీళ్ళలాగా. అప్పుడు తర్వాత శూన్యమైపోతుంది. ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో అప్పుడు మనకి ఆత్మస్థితి వస్తుంది మన లోపల. ఇప్పుడు నేను కూడా అదే స్థితికి వచ్చినట్టు కదా. 15 సంవత్సరాల నుంచి మా సాధన నడుస్తున్నది. ధ్యానము, స్వాధ్యాయము, సజన సాంగత్యము. ఓ 10 మందిని కూర్చుండబెట్టుకొని చెప్తే మనలో ఉన్న జ్ఞానాన్ని మీకు ఇస్తే నాకు లేని జ్ఞానాన్ని భగవంతుడు ఇస్తాడు. ఇవ్వడం అంటే నాలో నుంచి బయటకు తీస్తాడు అంతే. ఇందులోనే పెట్టింది అంతా, మొత్తం మన విశ్వంలో ఏముందో మొత్తం అండి. కృష్ణ భగవానుడు భూమి మీదకి వచ్చింది మానవునికి కేవలం జ్ఞానాన్ని ఇవ్వడానికి. రాముడు వచ్చింది ధర్మాన్ని నేర్పడానికి. ఈ రెండే ముఖ్యమండి, ధర్మము, జ్ఞానము. అందుకని వీళ్ళిద్దరు ఎక్క పూజలు అందుకుంటుండ్రు. చూడండి, మీరు గమనించండి. రామునికి ఎక్కుంటే ఇంకా కృష్ణుడికి అయితే బోలెడు ఉంటాయి. కృష్ణుడు మామూలు మనిషి కాదండి. సాక్షాత్తు ఆయనే విష్ణుమూర్తే భూమి మీదకి తను స్వయంగా వచ్చిండు. రాముడేమో ఒక అవతారం. రాముంది స్వయంభు కాదు, ఆయన అంశ, నారాయణునికి అంశ. అంటే అందులో నుంచి కొంచెం శక్తి శ్రీరాముడి అవతారంగా వచ్చిండు. కానీ కృష్ణుడు అలా కాదు, తానే స్వయంగా భూమి మీదకి వచ్చేసిండు. విష్ణుమూర్తి వైకుంఠాన్ని అక్కడ ఖాళీ చేసి వచ్చిండు అమ్మ కడుపులోకి. అందుకని ఆత్మజ్ఞానాన్ని నేర్పడానికి వచ్చిన మహానుభావుడు కృష్ణుడు. అందుకని కృష్ణుడిని గీతలో కృష్ణ అని ఎక్కడ లేదండి, భగవాన్ 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 అని ఉంది. అంటే సాక్షాత్తు కృష్ణుడు భగవంతుడు. అందుకని ఆయనకి ఎక్క పూజలు భూమి మీద ఎందుకు అందుకుంటున్నాయి అంటే ఆత్మజ్ఞానాన్ని బోధించి అద్భుతమైన లీలల్ని చూపించిండు మనకి. అందుకనే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ధ్యానం చేస్తే మనకేమైతే ఎప్పుడైతే మనసుని శూన్యం చేస్తామో ఇక్కడ ఆలోచనలు ఆగిపోతాయండి. ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోతాయో మనకు 10 రంధ్రాలు ఉంటాయండి శరీరంలో. 9 రంధ్రాలే నవగ్రహాలు. మనమేమో బయట నవగ్రహాలకి పరిగెత్తుతున్నాం. ఆడ నూనె పోయి, ఈడ నూనె పోయి, ఈడ తెల్ల బట్ట పెట్టి, అవన్నీ అక్కర్లేదండి. ధ్యానం చేస్తే ఒరిజినల్ నవగ్రహాల చుట్టూ నువ్వు ప్రదక్షిణ చేసి వస్తావు. నీ లోపల మీరు కావాలంటే వెళ్ళి ఒక మహానుభావులను అడగండి. మామూలుగా పైసలకి ఆశపడే బ్రాహ్మణులను అడగద్దండి. పైసలకి ఆశపడని ఒక జ్ఞానిని అడగండి. మన లోపల నవగ్రహాలు ఎక్కడున్నాయో చెప్తారు. నా మాట నమ్మకుండి, అవసరం లేదు. గీతలో కూడా ఉంది. ఏమని చెప్తుండు? మన 2 కళ్ళు 2 రంధ్రాలు, మన 2 చెవులు 2 4, 2 ముక్కు రంధ్రాలు 6, నోరు 1, 7, మలము మూత్రం 9 అయినాయా? ఈ 9 రంధ్రాలు 9 నవగ్రహాలు. ఈ నవగ్రహాల చుట్టూ మన శ్వాస తిరిగి వస్తుందండి. దాని మీద నువ్వు ధ్యాస పెడితే నవగ్రహాల పూజ నువ్వు చేసినట్టు, ఒరిజినల్ పూజ ఇది. అప్పుడు ఏమవుతుంది? 9 యొక్క నవగ్రహాలని దాటి ఎప్పుడైతే మనసుని శూన్యం చేస్తామో ధ్యానంలో ఆలోచనలు వెళ్ళిపోతాయో అప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేసుకోవడానికి ఇదంతా, ఇది పసిపిల్లలకి మాత్రమే ఓపెన్ ఉంటుంది. మనకు తెలుసు ఈ విషయం. ఎందుకంటే మనం అమ్మలం, నూనెంటినోళ్ళం, అందరికీ తెలుసు. అప్పుడు మాత్రమే బ్రహ్మరంధ్రం ఓపెన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఈ భూమి మీద మాయ అంటుకోలే. మాయ అంటేంతవరకు అది ఓపెన్ ఉంటుంది. మాయ అంటిందంటే అది మూసుకపోతుంది. మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటుంది? ఎటువంటి మనిషికైనా ధ్యానంలో తెరుచుకుంటుంది. ఎప్పుడైతే ఇక్కడ ఆలోచనలు ఆగిపోతాయో మేడం, శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచనలు ఆగిపోతాయో మనసు శూన్యమవుతుంది. ఇక్కడ నాడి ఓపెన్ కాగానే ఇది ఓపెన్ అవుతుంది. ఇదే 10వ రంధ్రం. అంటే మనం ఏం చేయాలా? ప్రతిరోజు 1 గంట 9 రంధ్రాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. మన లోపలనే ఉన్నాయి 9. గుడికెళ్ళి చేయమని చెప్తలే, ఈ దేహమే దేవాలయం అని చెప్పిండు. మరి ఇప్పుడు మనం గుడి గురించి తెలుసుకుందాం. మరి గుడి కాదు అంటే అది ఎందుకంటే మనం ఫస్ట్ ఎలా ఉన్నాం? మన ఆత్మ పసిపాపగా ఉంది. మనం ఎప్పుడు అమ్మ కడుపులో నుంచి ఎలా వచ్చినాం? పసిపాపగా ఎలా వచ్చినామో భగవంతుని బిడ్డలుగా మనం మానవ జన్మ ఎత్తినప్పుడు, జంతువుల జన్మ అయిపోయాక మానవ జన్మ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమీ తెలియదు మనకు అప్పుడు. అయితే మీరు చెప్పండి, చదువుకున్న వాళ్ళు, మనము ఆదిమానవులు ఏం చేసేవారు? ఆహారానికి తట్టుకోలేక నువ్వు నన్ను చంపుడు, నేను నిన్ను చంపుడు, అవునా కదా? ఇది జరిగిందా? తిన్నాము. అంటే మానవుడు ఏం చేసిండు? ఏ జ్ఞానం లేక జంతు జన్మ నుంచి వచ్చిన మానవుడు
ఒకళ్ళనొకళ్ళని చంపుకొని బట్టలు ఉండేవి కాదు మనకు, అప్పుడు వండుకునేది ఉండేది కాదు, అసలు అగ్గినే పుట్టలే అప్పటికి. ఇంకా అలా మనకి చంపుకొని తిన్నాం కాబట్టి ఇలా చంపుకొని తింటే మానవ జన్మ అంతమైపోతుందని చెప్పి మునులు, యోగులు, ఋషులు అందరూ కలిసి, అంటే మునులు అంటే ఋషులు అంటే ఎవరు, రామునికి కృష్ణునికి నేర్పించిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఋషులు. అప్పుడు మానవ జన్మకి భగవంతుడు అనేవాడు ఉన్నాడు, తప్పు చేస్తే శిక్షించేవాడు దేవుడు ఉన్నాడు అని చెప్పడం కోసం దేవాలయాలని సృష్టించింది. ఏ దేవాలయాలని? శ్రీరాముణ్ణి గుడికి పోతే శ్రీరాముని విగ్రహం చూసినాం అనుకో, మనకేం గుర్తు రావాలో చెప్పండి. ఏం గుర్తు రావాలా? మన ఊరిలో శ్రీరాముని ఆలయం ఉందండి, ఒక కోరిక గుర్తు రావన్నా? ఏం గుర్తు రావాలా శ్రీరాముని చూడగానే? ఆయన యొక్క చిహ్నం ఏంది? దేనికోసం వచ్చిండు? అది గుర్తు రావాలి. అంటే ఇప్పుడు గాంధీ ఫోటో చూస్తే మనకి ఏం గుర్తొస్తుంది? స్వాతంత్రం గుర్తొస్తుంది, అవునా కదా? అంటే ఎందుకు గుర్తొచ్చింది అది? దానికోసమే భూమి మీదకి వచ్చిండు ఆయన. పోరాటం చేసింది మస్తు మంది, చచ్చిపోయింది మస్తు మంది. అసలు ఎక్కువ శాతం గాంధీ మహాత్ముడి కంటే ఎక్కువ శాతం పోరాటం చేసింది వేరే వాళ్ళు, కానీ పేరు ఎవరికి వచ్చింది? కానీ గాంధీ కూడా అలాంటి అహింసా మార్గంలో మా స్వాతంత్రం తేవడానికి కారణం ఆయుధం ఏంటిదో తెలుసా మీ అందరికీ? భగవద్గీత. భగవద్గీత లేకుండా ఆయన స్పష్టంగా చెప్పిండు. మీరు గాంధీ చరిత్ర చదివితే అర్థమవుతుంది. భగవద్గీత జ్ఞానాన్ని తీసుకొని, అంటే అహింసా మార్గంలో చేయాలి, ఎవరిని కొట్టకుండా, తిట్టకుండా, చంపకుండా చెయ్యాలంటే మనిషికి ఏం కావాలా? జ్ఞానం కావాలి, తెలివి కావాలా, బుద్ధి కావాలి కదా. అది ఎక్కడ దొరుకుతుంది? మన గ్రంథాలలో. అందుకని భగవద్గీత నేర్చుకొని అప్పుడు హింస లేకుండా అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని తెచ్చింది. అంటే ఒక ఫోటో గాంధీది ఉందంటే ఈ తాతనే, ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది వాళ్ళ బిడ్డకి ఏమని, ఇగో ఈ తాతనే మన దేశానికి స్వాతంత్రం తెచ్చింది. అలాగే మనం శ్రీరాముని గుడిని చూస్తే, శ్రీరాముని విగ్రహాన్ని చూస్తే కోరిక రాదు కాదు, గుర్తు రావద్దు. ధర్మం అంటే మనం ధర్మంతో ఉన్నామా, ధర్మం తప్పుతున్నామా, ఎలా జీవిస్తున్నామని గుర్తు రావడం కోసం, దేవుడు ఉన్నాడు, తప్పు చేస్తే శిక్షిస్తాడని చెప్పడం కోసం మనకి శ్రీరాముని ఆలయాలు, శ్రీకృష్ణుని ఆలయాలు, ఇవన్నీ గుడిలు నిర్మించిండు. అంటే ఒక్కొక్క దేవుడు ఒక ఆదర్శం కోసం భూమి మీదకి వచ్చిండు కదా, ఒక్కొక్క కార్యం మీద భూమి మీదకి వచ్చిండు. నరసింహస్వామి ఎందుకు వచ్చిండు? రాక్షసుని చంపడానికి. అంటే మన లోపల ఆ రాక్షసుడు ఉన్నాడు, ఆ నరసింహస్వామి మన లోపలనే ఉన్నాడు, ఆ రాక్షసుడు మన లోపలనే ఉన్నాడు. సాధన చేస్తే అలా నరసింహస్వామిగా మరి మనలో ఉన్న రాక్షసుని సంహరిస్తామని చెప్పడానికి వచ్చిండు ఆయన. అందుకని ఇవన్నీ అవతారాలని మనం ఆదర్శంగా తీసుకోవాలి. శ్రీకృష్ణుని రూపం చూడగానే శ్రీకృష్ణుడు అంటే ఏంటిది? జ్ఞానం చెప్పడానికి వచ్చిండు. అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకొని బతకమని చెప్పడానికి వచ్చిండు శ్రీకృష్ణుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ శ్రీకృష్ణుని ఫోటో చూడంగానే ఓ దండేసి, ఓ వస్త్రం వేసి, ఓ పసుపు వేసి, ఓ కుంకుమ వేసి, ఇంత అగరబత్తి పెట్టి, ఓ దీపం పెట్టి, ఇంత ప్రసాదం చక్కెరడ పోసి, ఓ కోరిక ఆయన ముఖాన వాడేసి, అంతే కదా మనం చేస్తుంది. కానీ నువ్వు విగ్రహానికి ఇంపార్టెంట్ ఇవ్వన్నా, ఆయన చెప్పిన జ్ఞానానికి ఇంపార్టెంట్ ఇవ్వన్నా? చెప్పండి, మీరందరూ గట్టిగా చెప్పండి. అంతే కదమ్మా. విగ్రహంలో దేవుడు ఉండడండి, మనమే ప్రాణం పోస్తున్నాం. తెలుసుకోండి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు బ్రాహ్మణుడు ఒక గుడి కట్టినప్పుడు ఏం చేస్తాడు మేడం? ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు, వేద మంత్రాలతో ప్రాణం పోస్తుండు. మరి ప్రాణము, అంత గొప్ప ప్రాణము రావాలంటే ఆ బ్రాహ్మణుడు ఎంత నిష్ఠతో ఉండాలా? ఉన్నారా? నిష్ఠ ఉందా బ్రాహ్మణుల దగ్గర? ఇప్పుడు పైసా 10 రూపాయలు అయితే నిన్నొక్కలా చూస్తారు, 1 రూపాయి వేసి నిన్నొక్కలా, అది నిష్ఠ అంటారా? ఏ రూపాయి వేయకపోయినా నిన్నులాగానే చూడాలి బ్రాహ్మణుడు, నీకు జ్ఞానం చెప్పాలి. అలాంటి బ్రాహ్మణుడు వచ్చి మంత్రం చదివితే ఆ విగ్రహంలోకి ప్రాణం పోతుంది. ఎంత చేస్తారో తెలుసా అండి? విగ్రహాన్ని పెట్టడానికి ఎన్నో యంత్రాలు పెడతారు. దాని కింద విగ్రహం కాళ్ళ కింద ఒక గద్దె కట్టి అందులో ఎన్నో యంత్రాలు వేస్తారు, రాగి యంత్రాలు, ఎన్నో శ్రీచక్రాలు ఉంటాయి. ఇదంతా ఎందుకు?
ఆ యొక్క రాగి యంత్రాలు ఈ ఊరి గ్రామాన్ని రక్షించడానికి రాత్రిపూట మనం అందరం పడుకున్నప్పుడు అందులో నుంచి శక్తి పైన ఉన్న గోపురము ఆ గర్భగుడిలో ఉన్న విగ్రహం మీద పడి ఆ ఎనర్జీని ఆ రాగి పాత్రలు తీసుకొని బయటకు వచ్చి ఊరిని రక్షించడానికి ఊరంతా స్ప్రెడ్ అవుతుంది గుడి ద్వారా. ఇంత చరిత్ర ఉంది మన టెంపుల్కి. అంటే మనం ఏమీ తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆ గుడికి వెళ్ళి పూజ చేసి దేవుడు అనేవాడు ఉన్నాడు, ఈ దేవుడు ఏం నేర్పిండు, ఈ రూపంలో ఉన్నాడు, ఈ రూపంలో ఉన్నాడు, ఈ రూపంలో ఉండి నాకేం నేర్పిండు, రాముడు ధర్మం చెప్పిండు, కృష్ణుడు జ్ఞానం చెప్పిండు, నరసింహస్వామి మనలోని రాక్షసుని తొలగించుకోమన్నాడు. ఇవి 3 మీరు చేస్తున్నారా? అవి చెయ్యడమే వాళ్ళని పూజించడం. అవునా కదా? మరి మనం అక్కడ ఆగిపోయినాం మేడం. మనం ఎట్లా దేవునికి దగ్గర అవుతామో చెప్పండి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది చేయండి. అందుకే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ, ఇవన్నీ మనం ధర్మంతో చేస్తలేం కాబట్టి ధర్మంలో ఉండడమే శ్రీరాముని పూజ. శ్రీరాముని విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తే పూజ కాదండి. అంటే శ్రీరాముని గుడి ఎందుకు? గుడికి వెళ్ళగానే రూపం చూడగానే నీకు ధర్మం గుర్తు రావడం కోసం మాత్రమే అక్కడ గుడి అండి. ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి మేడం. గుడిలో శ్రీరాముని రూపం చూడగానే ఇక్కడ మెదడులో ఏం రావాలా? ఓ నేను ధర్మంలో ఉన్నానా, శ్రీరాముడు భూమి మీదకి ఎందుకు వచ్చింది, ఈ అవతారం ఎందుకు ఎత్తిండు, ఈ అవతారం ఇది గట్టిగా మాట్లాడుకోవాలి మనం. ఈ అవతారం ఎందుకు ఎత్తిండు శ్రీరాముడు, అసలు నారాయణుడు ఈ అవతారం ఎందుకు ఎత్తిండు? నేను ధర్మం తప్పిన కాబట్టి నాకు ధర్మాన్ని నేర్పడానికి వచ్చిన అవతారం అది. మనిషి ఎలా ఉండాలి, ధర్మంతో ఎలా ఉండాలి, ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎలా ఉండాలో నేర్పిండు కాబట్టి అది నేర్చుకోవడం కోసం మాత్రమే దేవాలయాలు. మన కోరికల కోసం కొబ్బరికాయల కోసం దేవుడు అక్కడ కూసోలేడండి, గుర్తుంచుకోండి ఫస్ట్. వాస్తవమా కాదు చెప్పండి? కొబ్బరికాయల కోసం ఉంటాడా అండి దేవుడు? కొబ్బరికాయ నువ్వు పుస్తకంలో నిజంగా 10వ తరగతి పిల్లలు 2 తీసుకోండి, 10 కొబ్బరికాయలు కొడితే దేవుడా నాకు ఫస్ట్ రావాలన్నాడు, మొక్కితే రాడండి. ఆ 10 కొబ్బరికాయలు నేను కొడతా, నేను మొక్కుతా అన్నంత మాత్రాన పాస్ కాడు. నేను ఖచ్చితంగా కష్టపడి చదువుతా, ఆ చదువులోనే దేవుడు ఉన్నాడు. ఉన్నాడా లేదా? నువ్వు కష్టపడి చదివితే ఫలితం నేను ఇస్తానంటున్నాడు. కర్మణ్యవాధికారస్తే, నువ్వు కష్టపడు, మా ఫలేషు కదాచన, నేను ఫలితాన్ని ఇస్తా అంటున్నాడు. నువ్వు అడగకంటున్నాడు. నువ్వు కష్టపడతలే 10 కొబ్బరికాయలు ఇస్తా, దేవుడా తీసుకో, నువ్వు నాకు ఇది ఇయ్యు. ఇది ఎంత హీనంగా ఉందో చెప్పండి. అడిగే పద్ధతి మీరు మంచిగా అడుగుతారు కావచ్చు, కానీ మన భావం అదే కదా. ఇగో నువ్వు తీసుకో, నువ్వు నాకు ఇయ్యు అంటే దాని అర్థం ఏంది? లంచం. ఇదా మనం చేసేది. దేవుడు కొబ్బరికాయలు ఏడికెళ్ళి తెచ్చినావు, నువ్వు ఏడికెళ్ళి సృష్టించినావు. ఈ సృష్టి ఆయనది, ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు. ఇప్పుడు మళ్ళీ నా కొబ్బరికాయలు అంటున్నావు. సరే నీ కొబ్బరికాయలు, ఎందుకంటే నువ్వు 10 రూపాయలు పెట్టి కొన్నావు అనుకో. కొన్ని మాట ఆలోచించండి. 10 రూపాయలు పెట్టి నువ్వు కొబ్బరికాయ కొంటే ఆ 10 రూపాయలు సంపాదించడానికి ఏమి ఖర్చు అయింది నీ లోపల? 10 రూపాయలు సంపాదించినావమ్మా, కష్టం చేయందైతే సంపాదించావు కదా. కష్టం చేసినప్పుడు ఏం పోయింది నీ శరీరంలో? వెరీ గుడ్. ఏం పోయింది? శక్తి పోయింది. ఆ శక్తి ఎవరిది? ఇప్పుడు కరెక్ట్ వచ్చిండు. అంటే భగవంతుని శక్తి ఖర్చు పెడితేనే 10 రూపాయలు వస్తే ఆ 10 రూపాయలతో కొబ్బరికాయ కొని మళ్ళీ కొబ్బరికాయ భగవంతునికే కొడుతున్నాం. అది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, భగవంతుడు శ్రీరాముడిగా వచ్చి ఏం నేర్పిండు, ఎలా బతుకమన్నాడు. ఇది గీతలో ఉంది. శ్రీకృష్ణుడు వచ్చి జ్ఞానం నేర్పిండు. అందుకని ఇవన్నీ మనకు అవసరం అండి. ఈ క్లాసు ఒక్కరోజుతో 1 గంటతో ముగిసేది కాదు. అందుకని గ్రామాలలో 3 రోజులు పెడుతున్నా నేను. ఎందుకు? నేను మారినట్టుగా అందరు స్త్రీలు మారాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని నా కుటుంబము నాకు సపోర్ట్ ఉందండి. ఎందుకంటే ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో దానికి కొన్ని 1000 రెట్లు ఎదిగిన నేను ఈరోజు. కారణం మనకి గురుదేవుడు ధ్యానం, భగవద్గీత. కాబట్టి ఇలా నేను రాత్రిపూట మీ ఇండ్లల్లో 3 రోజులుండి నిద్ర పట్టకపోని, తినకపోని,
తిరుగుతున్నా అంటే కారణం ఎవరి కోసం? మనందరి కోసం. గురువు ఇచ్చిన జ్ఞానాన్ని పంచుతూ వెళ్తే ఏ రోజు ఈ శరీరాన్ని వదిలిపెడతామో తెలియదు మేడం. అందుకని మనమందరం తప్పకుండా నేర్చుకోవాల్సిన ఏకైక గ్రంథం భగవద్గీత. మరి ఈరోజు మనకు భగవద్గీత కనీసం ఒక శ్లోకం తప్పు లేకుండా చదవడం రావట్లేదు అంటే మన చదువు ఎందుకండి? ఎందుకు అనిపిస్తుందా చదువు? ఒకే ఒక శ్లోకం నేర్చుకోమన్నాడండి పత్రిజీ. 700 శ్లోకాలు ఉన్నాయి. మీకు తీరం లేకపోతే 700 కూడా అక్కర్లేదని 108 శ్లోకాలను ఏరి తీరి అసలైన శ్లోకాలను తీసిపెట్టిండు. 108 శ్లోకాలని. అందులో నుంచి ఒక్కటి చదివి చూడండి. ఇప్పుడు నేను ప్రణయ్కి చెప్పిన, ఫస్ట్ నాకు ప్రణయ్ కలిసినప్పుడు నేను ఆమెకి చెప్పిన, నీ ఇంటర్ని వేస్ట్ ఓనియకు, భగవద్గీత చదువుడు స్టార్ట్ చేయు. నువ్వు స్టార్ట్ చేసినప్పుడు బాధగా ఉంటుంది, భయంగా ఉంటుంది, చదివితే తప్పులు పోతే ఫస్టే చెప్పాలి ఈ గీతకి, భగవంతుడా నాకు రాదు, నేను ఇప్పుడు అక్షరం చదువుతున్నప్పుడు తప్పులు పోతే నన్ను క్షమించు పరమాత్మ అని చెప్పి చదవడం మొదలుపెట్టేయాల. నేను అలాగనే కదా మొదలుపెట్టింది. మరి ఈరోజు నేను చూడకుండా కొన్ని చెప్పగలుగుతున్నానంటే నా సాధన. అంటే రోజు నేను భగవద్గీతలోనే లీనమవుతూ ఉంటాను. ఈరోజు ఈ శ్లోకం వచ్చిందంటే దాని మీనింగ్ తెలుసుకుంటా, రేపు ఇంకోటి ఇలా 15 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా చేస్తూ. ఈరోజు ప్రణయ్ ఏం చెప్తుంది? చదువుతుంటే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అమ్మ కూడా చెప్పింది. మీరు కూడా దయచేసి అందరూ భగవద్గీత చదవండి, ధ్యానం చెయ్యండి. 3 రోజుల భగవద్గీత క్లాస్ పెట్టండి. 3 రోజుల భగవద్గీత క్లాస్ మీకు పని లేనప్పుడు పెట్టండి. మీరందరూ ఈడ కిక్కిరిసిపోలు ఒక 500 మందితోని అంత గొప్పగా క్లాస్ పెట్టండి. మీరందరూ కష్టపడితేనే అవుతుంది. ప్రణయ్ ఒకటి చేస్తే కాదు, ప్రణయనో ఈ అమ్మనో ఆ అమ్మనో ఒక 2-3 కలిస్తే కాదు, అందరం కలిసి చేస్తేనే ఏదన్నా పని గొప్పగా అవుతుందండి. మరి మన ఊరికి, మన కోసం, మన ఆరోగ్యం కోసం అండి. ఫస్ట్ ధ్యానం చేస్తే బ్రహ్మరంధ్రము 9 రంధ్రాల చుట్టూ శ్వాస తిరిగి మనసుని ఎప్పుడైతే కుక్కుండా పెడుతుందో, ఆలోచనలు ఎప్పుడైతే మాయమవుతాయో అప్పుడు ఈ 10వ రంధ్రం బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు ఏమైతే అంటే మేడం విశ్వశక్తి వస్తుంది. మనకి పరమాత్మ శక్తి ఇక్కడ లేదు అంటూ లేదండి, అంతటా ఉంటుంది. తీసుకోవడానికి మనం సిద్ధంగా లేము. ఎందుకంటే ఇప్పుడు మేడం ఇది బాటిల్ ఉంది చూడండి, మీరు ఈ బాటిల్ నిండా నీళ్ళు ఇచ్చింది ప్రణయ. నిండా నీళ్ళు ఇచ్చినాక ఇప్పుడు నేను మళ్ళీ నీళ్ళు పోస్తున్నా, ఏమవుతుంది? ఇందులోకి వెళ్తాయా? ఏమవుతుంది? బయటకు వస్తాయి. అలాగే మన లోపల ఖాళీ లేదు. దేంతోని? చెత్తతోని. ఏ చెత్త? వాళ్ళ మీద చెత్త, వీళ్ళ మీద చెత్త, వాళ్ళ చెత్త. మన చెత్త ఏముండదు, మందిదే చెత్త ఉంటుంది. అంటే వాళ్ళ ఇల్లు నొక్కొని వచ్చి మన ఇంట్లో పోసుకున్నట్టున్నది. ఆ చెత్త మన ఇంట్లో నిండిపోయింది, ఇంకెడ పోతావు? పొలికిపోతుంది. అందుకని భగవంతుని శక్తి మన లోపలికి రావట్లేదు, అక్కడ స్ట్రక్ అయిపోయింది, ఆగిపోయిన విశ్వశక్తిని మన లోపలికి తీసుకోవాలంటే ఫస్ట్ మన ఇది ఖాళీ చేయాలి. ఇప్పుడు ఇది ఖాళీ చేస్తే దీన్ని నేను నింపచ్చు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలా? శ్వాస మీద ధ్యానం ద్వారా ఈ బుర్రని ఖాళీ చేయాలి. శ్వాసనే చూసుకుంటారు, మీరు ఏం చేయాల్సిన పని లేదు. కళ్ళు మూసుకొని శరీరానికి చెప్పాలి, శరీరానికి రక్షణ. మనం ఇప్పుడు శరీరం కూర్చొనివ్వదండి, మనసు లేవమంటుంది. కానీ శరీరానికి ఏం చెప్పాలి? రిక్వెస్ట్ చేయాలి. ప్రతి శరీరము, ప్రతి మనసు, ప్రతి బుద్ధి మనము కొంచెం చెప్పుకుంటే వింటుందండి. లేదు నాకు ఎంత కష్టమైనా నువ్వు నాకు సహకరించు, నేను కూర్చుంటా అని శరీరానికి చెప్పి మన వయసు ఎంత ఉందో అంత మొదలు పెట్టాలండి. ఫస్ట్ ధ్యానం వయసు ఎంత ఉందో అంత మొదలు పెట్టుకుంటూ మెల్లిమెల్లిగా ఇప్పుడు వీళ్ళు అలాగే చేసిండ్రు. ఇప్పుడు గంటన్నర కూర్చోగలుగుతుంది. అంటే అలా మనము శరీరానికి చెప్పి కూర్చోవాలి. కూర్చునేటప్పుడు కొంచెం కింద మెత్తగా వేసుకోవాలి. ఇంత చిన్నగా వేసుకుంటే కాళ్ళకు తొందర తిమ్ముళ్ళు వస్తాయి. చెప్పి కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమైపోతుంది? మొత్తం ఆ శ్వాసనే చూసుకుంటుంది. ఇక్కడ వరకు మొత్తం శరీరం అంతా తిరుగుతున్న శ్వాస చిన్నదైపోయి ఇక్కడ వచ్చి కూర్చుంటుందండి. ఎప్పుడైతే మన శ్వాస ఇక్కడ వచ్చి కూర్చుంటుందో, ఇది వీడియో ఉంది, నేను చెప్పేదంతా వీడియో ఉంది. వీడియో మీరు అందరికీ పెట్టండి ఫోన్లల్లో, నేను మీకు వీడియో పంపిస్తా. ఆ వీడియోని మీరు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఎంత పనున్నా పక్కకెత్తేయండి. ఫస్ట్ రేపు ఆ వీడియో చూడండి. ప్రతి ఒక్కరికి మీకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విడిగా పంపించండి. ఆ వీడియో 1 అవర్ ఉంటుందండి. కానీ
మీకు పని తీరిన తర్వాత ఏకాంతంగా కూర్చొని వినండి ఆ వీడియోని. ధ్యానం చేస్తే ఏమొస్తుంది, ఎంత వస్తుంది, ఇప్పుడు నేనేమేం చెప్తున్నది అంతా ఆ వీడియోలో ఉంటుందండి. అయితే మీకు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస చేయగా ఆ శ్వాస ఏమవుతుంది, చిన్నదై ఇక్కడ వెలుగుగా ఉండిపోతుందండి. ఈ వెలుగు ఏం చేస్తుంది, ఆలోచనలన్నీ పంపించి బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేస్తుంది. ఇది ఓపెన్ కాగానే ఏమవుతుందంటే చెట్లకి వేర్లు భూమి లోపల ఉంటాయి కదా, అలాగే మనకి శరీరం లోపల వేర్లు ఉంటాయి. ఈ లోపల కాదు, ఇది ఇప్పుడు చీరితే ఇవన్నీ అవయవాలు కనబడతాయి, ఆ లోపల కాదు. అది చీరితే కనిపించేది డాక్టర్లకు కనిపించే శరీరం కాదండి, యోగికి కనిపించే శరీరం. దాని పేరు ప్రాణమయ శరీరం అమ్మ. ఇది కనిపిస్తుంది, ఇది భోజనం పెట్టే శరీరం, ఇది అందరికీ అనిపిస్తుంది, చీరితే మనకు కూడా కనబడుతుంది. కానీ కనిపించని శరీరం ఇంకొకటి ఉంది, అది కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది. అన్నీ చెట్లకి వేర్లలాగా అల్లుకొని ఉంటుంది. ఆ శరీరం పేరు ప్రాణమయ శరీరం. మనము మన శక్తి అంతా దాంట్లో ఉంది. మన ప్రాణం కూడా పోయేది దాంట్లోకి వెళ్ళే మేడం. మనం చనిపోయేటప్పుడు మన ప్రాణం కూడా దాంట్లోనే ఉంటుంది. దాని పేరు ఏంటిది, ప్రాణం ఉంటుంది కాబట్టి దాని పేరు ప్రాణమయ శరీరం. ఆ నాడులు ఎంత, తులసి చెట్టు ఉంది మనకి, ఇంకా వేప చెట్టు ఉంది, అవి మంచిగా ఉన్నాయంటే వేర్లు అద్భుతంగా ఉన్నట్టు. అవి చెట్టు పడిపోతుంది అంటే వేర్లు చచ్చిపోయినాయి. అలాగే మనకి రోగాలు, ఈ శరీరం మీద రోగాలు అటాక్ అవుతున్నాయంటే ప్రాణమయ శరీరంలో మీ ప్రాణశక్తి తగ్గిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది. ఆలముచేట్లు ఈలముచేట్లు, వీళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు చేయడం వల్ల ఏమవుతుంది, మన శరీరంలోని శక్తి బయటకు వెళ్ళిపోతుంది, ఆవిరైపోతుంది. మన దరిద్రానికి కారణం మనమే, మన దశకి కారణం మనమే. నువ్వెవరి గురించి ఆలోచించకు, దిక్కులు చూడకుండా చక్కగా వెళ్ళిపోయి పనింది. ఇటు చూస్తావు ఆ ముచ్చట కనబడుతుంది, ఇటు చూస్తావు ఈ ముచ్చట కనబడుతుంది. ఏం చేస్తుంది మన ఇంద్రియాలు, ఆ ముచ్చటిని ఇంట్లో వేసుకుంటుంది, వేసుకొని ఏం చేస్తుంది, ఆ ముచ్చటిని తీసుకొని 10 మందికి వంచుతుంది. అవునా కదా, 10 మందికి వంచే లోపల నీకెంత ఎనర్జీ ఖర్చు అవుతుంది. అందుకే ఈ శ్లోకం ఒకసారి వినండి. విన్న తర్వాత మీరు ఎంత అద్భుతంగా ఈ భగవంతుడు చెప్తున్నాడంటే, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటే మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు, బహిర్బాహ్యాన్ చక్షుశైవాంతరే భ్రువోహ ప్రాణౌ సమౌ కృత్వా నాసాభ్యాంతర చారిణ. అంటే మీరు ఏం చెప్తున్నాడు ఇక్కడ, శబ్ద స్పర్శాది బాహ్య ఇంద్రియాలతో, ఈ బాహ్య అంటే బయట కనిపించే, బాహ్య అంటే బయట కనిపించే ఇంద్రియాలు ఏంటి, కళ్ళు ముక్కు నోరు చెవులు కాళ్ళు చేతులు అన్నీ 10 ఇంద్రియాలు ఉన్నాయండి. బయట నోరు మల మూత్ర ఇంద్రియాలన్నీ 10 ఉన్నాయి. ఈ 10 ఇంద్రియాలతో మీరు బయట ఏమన్నా విషయాలు వింటే గింత వినండి. చెవులతోని వింటారో, కళ్ళతో చూస్తారో, నోటితో మాట్లాడతారో, కాళ్ళతో ఆడదాకా నడుచుకుంటూ పోతారో, ఇవన్నీ మీరు ఎప్పుడైతే ముచ్చట్లు వింటారో బయట నుంచి బయటకే దొబ్బేయండి. మనం ఏం చేస్తున్నాం, ఆ ముచ్చటి దగ్గరికి వెళ్ళి విని లోపలికి వేసుకుంటున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవానుడు, ఇది ఎందుకు చెప్తున్నాడో చెప్పండి, మీరు ఆలోచించండి. దీనివల్ల మనం సర్వనాశనం అవుతున్నామని. మంది ముచ్చట్లు వినే కదా, వేసుకునే కదా అందరికీ చెప్పి మనం ఖరాబ్ అవుతున్నాం. కానీ ఆ విషయం మనకు అర్థమవుతలేదు. అందుకని ఇక్కడ ఎంత గొప్పగా వర్ణించిండు. ఇప్పుడు మీరు ఒక విషయం వినండి. సముద్రం దగ్గరికి పోయినామమ్మ, సముద్రము బయట నిలబడ్డారనుకో, సముద్రం మిమ్మల్ని ఏమైనా చేస్తుందా? సముద్రం బయట ఒడ్డుకు నిలబడ్డారు, ఒడ్డు కంటే నీళ్ళలో దిగుతలేరు, ఉసుకెళ్ళ ఒడ్డుకు నిలబడ్డారు, ఏమైనా వేస్తుంది అప్పుడు సముద్రం? ఏం చేయదు. మరి సముద్రం లోపలికి మీరు అలల దగ్గరికి వెళ్తే అలలు అది మిమ్మల్ని గుంజుకపోతుంది లోపలికి. అలలు అంటే పొంగుకుంటూ వస్తాయి కదమ్మా, ఒడ్డుకుంటాయి. అక్కడికి వెళ్తే అది మిమ్మల్ని ముంచేస్తుంది. అంటే సముద్రం లోపలికి వెళ్తే నువ్వు మునిగిపోతావు, సముద్రం ఒడ్డుకుంటే నువ్వు బయట పడతావు. అంటే బయట విన్న ముచ్చట్లు బయటనే ఉంచితే నువ్వు నాశనం కావు. అదే నువ్వు సముద్రం అలల దగ్గరికి వెళ్తే అది నిన్ను ఎలా ముంచేస్తుందో ఆ ముచ్చట్లు నీ లోపల వేసుకుంటే నువ్వు సర్వనాశనం అవుతావు అంటున్నాడు. అదే కదా మన జీవితంలో జరుగుతున్న పెద్ద పొరపాటు ఏంటంటే, ఇటు చూడద్దు, అటు చూడద్దు, ఎటు చూడద్దు. నువ్వే పని కోతున్నావు, నీ గమ్యం ఏంది? స్టేట్
వెళ్ళిపోవాలి. ఒకవేళ అక్కడ ఏదన్నా ప్రమాదం జరిగితే నీ అవసరం ఉంటే వెళ్ళచ్చు, కానీ పనికి మన చెత్తకు మాత్రం మనం పోవద్దు. గొడవ జరుగుతుందంటేనైతే అస్సలు వెళ్ళొద్దు. అంటే చూడండి, ఇక్కడ మనము ఆ గొడవలోకి వెళ్ళి వాళ్ళ నూక్కుని పెడదాం వీళ్ళ నూక్కుని పెడదాం అనే లోపల అది వచ్చి మన మీద పడుతుందా లేదా? ఇప్పుడు వీళ్ళ నూక్కుని పెడదాం అంటాం, నువ్వు భలే చెప్తావే అని ఏమంటది అంటది. ఇద్దరి మధ్యలో ఏమవుతుంది, ఆ గొడవ మన మీదకి వస్తుంది. ఎన్నిసార్లు జరుగుతుంది ఇలా, ఎన్ని చోట్ల చూస్తున్నాం మనం. భగవానుడు ఏం చెప్తుండంటే, ఏ విషయం విన్నా కూడా లోపలికి వేసుకోకు, బయట నుంచి బయటకి నెట్టేసి, ఎవరికి చెప్పకుండా బయట నుంచి బయటకి నెట్టేసి శ్వాస మీద ధ్యాస పెట్టు. అంటే ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టమంటాడు? బయటకి నెట్టేయమన్నాడు, శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమన్నాడు చెప్పన్నా? ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ ముచ్చట్లు మనము వినడానికి ఇష్టపడము, ఆ స్థితికి ఎదుగుతాము అని చెప్తున్నాడు. ఇప్పుడు మేము అదే చేస్తున్నాం కదా. అంటే ఇప్పుడు చూడండి, మంచి ముచ్చట్లు వినడానికి ఇలాంటి సమయం మనం ఇస్తే ఏమవుతుందంటే, ఇవి మనం 10 మందికి చెప్పినా నష్టం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నాసికా రంధ్రాలతో ప్రవహిస్తున్న ప్రాణం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలని ఒక్కటి చెయ్యు. శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ 2 శ్వాసల్ని ఎప్పుడైతే ఒకటి చేస్తావో నీకు బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడు ఏం చేస్తావంటే, పనికి మాలిన చెత్తని నీ లోపలికి వేసుకోకుంటే బయట చెప్పకపోతే నీకు కర్మ అంటది. ఇంత గొప్పగా వర్ణిస్తున్నాడు చూడు. బయట ముచ్చట్లు సుఖ వినొద్దని భగవంతుడు మనకి చెప్తున్నాడంటే, భగవంతునికి మనం బిడ్డలం, మనల్ని పాపం వైపు పోనీయకుండా రక్షణ కవచంగా ఈ గీతనిచ్చిండండి. అంటే మన చుట్టూ ఒక గీత గీసిండు, భగవద్గీత అనే ఒక గీత గీసిండు. మనం గీత లోపల ఉన్నామా బయట ఉన్నామా? కదా, బయట ఉన్నాం. అందుకని మన బతుకులు ఇట్లున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలా? దుంకాలా, జంప్ చేయాలా గీత లోపలికి. గీత లోపలికి ఎప్పుడైతే జంప్ చేస్తావో, నాకు చదువు రాదు, నేను చదవలేనంటే, చదువు రాకపోయినా వినే వీడియోలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు మీరు చదువుతున్నారేమన్నా, నేనే చదువుకుంటే మీకు వివరంగా చెప్తున్నా. అలా ఎన్నో వీడియోలు వినేటివి కూడా ఉన్నాయి. వంట చేయంగా వినొచ్చు, ఆకిలి నూకంగా. భగవద్గీతకి సమయం, సందర్భం, జ్ఞానానికి సమయం ఉంటుందా అండి? ఉండదు. అందుకని మనం బాగుపడే జ్ఞానానికి, ఒక మనిషి బాగుపడే జ్ఞానానికి సమయం, సందర్భం ఉండదు, నియమం ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు చదవచ్చు. నీకు సమయం గీయటానికే వీలైతే అంటే ఆ సమయం నువ్వు బిజీ ఉంటావు అనుకొని, పిల్లలకి సర్ది కట్టాలి. ఇప్పుడు సర్ది కడతావా భగవద్గీత అవుతావా? ఏది ఇంపార్టెంట్? సర్ది కట్టడం ఇంపార్టెంట్. పిల్లలకి నీ ధర్మం, అది నీ బాధ్యత. అందుకని నీకెప్పుడు సమయం కుదురుతుంది అప్పుడు చదువు. రాత్ర పగల ఎప్పుడు చూడకు, కానీ చదువు. అర్థం కాకపోతే దాన్ని 3 సార్లు చదవనట, గుర్తుంచుకొని. మేడంకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలా? ఈ శ్లోకం చదివినావు, నాకు అర్థం కాలే, అన్ని దీనికే చెప్పాలి, గీతమ్మకే చెప్పాలా. గీతామాతకి జై జైలు, భగవద్గీతకి జై జైలు. ఈ గీతామాతని అంబా అని పేరు పెట్టిండు గాంధీ మహాత్ముడు. ఎందుకంటే నాకు అమ్మ లేదు, అమ్మ చనిపోయింది, చెప్పేవాళ్ళు ఎవరు లేరు, గీతామాత నేను అహింసా మార్గంలో స్వాతంత్రం తేవాలనుకుంటున్నాను, గీతామాత ఈరోజు ఈ సమస్య వచ్చింది, దీనికి జ్ఞానాన్ని ఇవ్వు అని కళ్ళు మూసుకొని ఇట్లా ఓపెన్ చేసేవాడట. ఎంత గొప్పగా చెప్తున్నాడో చెప్పండి. అప్పుడు ఈ జ్ఞానాన్ని పట్టుకొని పోయి అక్కడ మాట్లాడితే అది సాల్వ్ అయిపోయేదంట. అట్లా వచ్చింది మనకు స్వాతంత్రం, ఉత్తా రాలేదు. అందుకని మన జీవితంలో స్వాతంత్రం లేదండి. దేశానికి స్వాతంత్రం వస్తే ఏం లాభం? మన స్వాతంత్రాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ధ్యానం చేస్తూ ఇలాంటి భగవద్గీత క్లాసులు, భగవద్గీత మన ఇంట్లో ఉండాలి తప్పకుండా. తర్వాత భగవద్గీత 3 రోజుల యజ్ఞమా, 1 రోజు యజ్ఞమా మనం పెట్టించుకోవాలి. ఇప్పుడు మన వాళ్ళ ఇంట్లో 41 రోజు అయింది. ఆ రోజు ఎంత మంచిగా భగవద్గీత చెప్పుకున్నాం మనం. కథ మాది అటేవేంది, ఎన్ని రోజులు పెట్టి. ఒకరు దండలాడితే కాదండి, అందరు దండలాడాలి.
ఎప్పుడు పెట్టుకుంటామా అని మనకు మన జీవితం బాగుపడడం ముఖ్యం కదండి. చిన్న మాట్లాడద్దు బెట్ట ప్లీజ్. అమ్మాయి కొంచెం ఎక్కువ హుషారు ఉన్నది, అందుకని ఈ శ్లోకంలో ఎంత చక్కగా వివరిస్తున్నాడు. బయట ముచ్చట్లు అమ్మలక్కల ముచ్చట్ల వల్ల మనం ఎక్కువ ఖరాబ్ అవుతున్నాం కాబట్టి వాళ్ళకేమన్నా మీరు చూడండి, మనము నోరుంది కదని మాట్లాడతాం కానీ తర్వాత బాధపడతామండి. అంటే వాళ్ళ ఇంట్లో ఏం సమస్య ఉందో మనకు తెలియదు, రాత్రికి రాత్రి ఏం జరిగిందో ఓళ్ళ ఇండ్లలో ఏం జరగదు తెలియదండి. ఇప్పుడే ఉండే రాత్రే ఉండే పండగనే ఉండే పొద్దున వేస్తే తాళం ఉందండి, ఆ తాళం గురించి ఎన్నిసార్లు మాట్లాడతాము, అవునా కాదా? అరే ఇట్లా మళ్ళీ పోయి మన పని పక్కకి ఎత్తేసి మరీ పోయి మాట్లాడతాం దాని గురించి, కానీ పని పక్కకి ఎత్తేసి మాత్రం భగవద్గీత చదవం. ఈరోజు మాకు బోనం ఉంది అనబట్టి మేము ఫోన్ చేస్తే మేము బోనం మానేయమనిలే. ఫస్ట్ మనం బాగుపడితే అమ్మవారు ఎందుకు బోనం ఇస్తున్నాం తెలుసా? తెలియదు, అందరు ఎత్తుండ్లు నేను ఎత్తున్నా. సరే పోషవ్వ గుడిలో మీరు వేసే అన్నము తొక్కుతున్నారా, అది ఏమవుతుంది? ఓళ్ళు తింటుండ్లు చెప్పండి, అన్నంని ఎంత పాపం కట్టుకుంటుండ్లు. సరే మీరు వేసే బోనాన్ని ఒకరి చేతిలోకి పెట్టండి, అంత అందరు వేస్తుండ్రు నేను వేస్తున్నా అన్న ఏంది ఎద్దేం చేస్తే గద్ద ఏం చేసింది అన్నట్టు అయిపోతున్నాయి మన పరిస్థితి. కానీ ఎందుకు బోనం చెప్పిండ్లు? క్రిమి కీటకాలు ఉంటాయి, వాటికి ఆహారము లేదు, అక్కడ అంత వాడేస్తుండ్రు. నువ్వు అమ్మవారికి చూయించేసి ఒక కుక్కకు పెట్టు, ఒక పిల్లికి పెట్టు, ఒక మనిషికి పెట్టు, ఆడ వాడేయద్దు. బోనాల పేరు మీద అన్నం ఎంత నాశనం చేస్తున్నాం, అది ఇంకా పాపకరం అంటుతుంది, మనకు అర్థమైతలేదు. అప్పం గారె అనేది అమ్మవారికి ఇది తిరిగి వస్తుంది. అమ్మ మనం వేయడం తప్పు కాదండి, వేసే పద్ధతి తప్పు, అవునా కదా? ఏం చేస్తున్నాం? అన్నం పరబ్రహ్మ స్వరూపం, కొంచెం ఒక మెతుకు కాళ్ళ కంటితేనే తీసి కళ్ళకు అద్దుకునే రోజులు ఉండే మన. అలాంటిది ఇప్పుడు అన్నం మెతుకులు దొక్కుకుంటూ తింటున్నాం. నేను బోనాలు ఇసుడు కూడా మానేసిన అండి, నన్ను పోషావ మింగట్లేదండి. మనకి ఫస్ట్ అర్థమైతే, అర్థం కాకపోతే అడిగి తెలుసుకొని చేయాలండి. ఎంత యుద్ధం జరుగుతుందో రేపు చూడండి, అవునా కదా? వేసేస్తే అయిపోయి అనుకుంటున్నాం, అన్నీ అయిపోయి అనుకుంటే ఎందుకండి? అది తినేస్తే అయిపోయి, పండుకుంటే అయిపోయి, వేసేస్తే అయిపోయి, అండేస్తే అయిపోయి, ఇవే అయిపోయి మనకు పని తీరితే అయిపోయి అనుకుంటున్నాం. కానీ ఏ జ్ఞానం వస్తుంది? దేనికోసం బోనం వేస్తున్నాం? మన గ్రామాన్ని రక్షించే గ్రామదేవత ఆమె. అలాంటి గ్రామదేవతకి ఎంత అన్నాన్ని, పోషమ్మ తల్లి అంటే కూడా అన్నపూర్ణ తల్లేనండి, వేరు దేవతలు కాదు, ఒకే ఒక అమ్మవారు ఉన్నది. ఆ అమ్మవారే ఆది పరాశక్తి. ఆమెనే అన్ని అవతారాలు ఎత్తింది. మహిషాసురుని చంపడానికి 10 అవతారాలు ఎత్తింది. ఆ 10 అవతారాల్లో ఇదొక అవతారం. ఈమెకేమో అన్ని ప్రాణాలు తీసేస్తున్నారు, కోళ్ళై మేకలై. ఆమెకి కేవలం పరమాన్నం ఇష్టం. పరమాన్నం, బెల్లం గారె, బెల్లమప్ప అంటే తీయటప్ప, ఇది కదా వేసింది. మనం కోళ్ళు మేకలు పురాణం నుంచి కొయ్యలేదండి. కోసుకున్న వాళ్ళు పాపం పెట్టుకుంటారు. తెలిసినప్పుడు మనం మానేయాలండి. తెలక చేస్తున్న తప్పుల్ని తెలిసినప్పుడు మానేయాలి. నేను మొత్తం పులి స్టాప్ పెట్టేసిన. నేను ఎంతమందిని శాకారులుగా, అంటే నా ద్వారా ఎంతమంది శాకారులుగా, ఎంతమంది భగవద్గీత చదివి వాళ్ళ జీవితం బాగుపరుచుకున్నారంటే ఇంతకంటే పెద్ద పూజ ఏది ఉంటుందో చెప్పండి మీరు? అమ్మవారు అయ్యవారు ఇదే కోరుకుంటారండి, మనిషిని దుఃఖం లేకుండా ఏ మార్గం వైపు ఏ మనిషి తీసుకెళ్తాడో ఆ మనిషి అంటే నాకు ఇష్టము అన్నాడు గీతలో. వాడంటే నాకు ఇష్టము అంటే అందరినీ ఒకే భావంతో చూసి, అన్ని జీవులని ఒకే ఆలోచనలతో, అది కూడా నాలాంటి ప్రాణమే కదా, దాన్ని ఎట్లా చంపి తింటాం. మా అన్నయ్యకి, మా ఆడబిడ్డ భర్తకి ఒక పెద్ద ఆపరేషన్ అయిందండి, చనిపోతామని చెప్పిండు ఆయన. మా సార్ అప్పటికప్పుడు కొన్ని ఏండ్ల కిందట, ఓ 20-25 ఏండ్ల కిందట, అప్పటికప్పుడు 1 లక్ష రూపాయలు తేవాలంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు తెచ్చినంత విలువ అప్పుడు 25 సంవత్సరాల క్రితం. అలాంటి టైంలో మా సార్ 1 లక్ష రూపాయలు ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి నా చెల్లెకి భర్త లేకపోతే ఎట్లా అని ఆపరేషన్ చేసింది. ఆపరేషన్